సోకాల్ సినిమా ఫాలోవర్స్ అందరికీ హాయ్. దిస్ ఈజ్ దత్. ఇవాళ మేము చూజ్ చేసుకున్న వీడియో ఎన్టీఆర్ బయోపిక్ మీద. మనందరికీ తెలుసు ఎన్టీఆర్ బయోపిక్ ఎన్నో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. సినిమా సక్సెస్ కాకపోవడానికి రీజన్స్ ఏంటి, మిస్టేక్స్ ఎక్కడ జరిగాయి, ఇందులో సినిమాటిక్ లిబర్టీ ఎంత తీసుకున్నారు అండ్ ఎంతవరకు రియాలిటీ చూపించారు అన్న పాయింట్స్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ప్రీ రిలీజ్ నెగిటివిటీ. ఈ సినిమా డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా బాలయ్య గురించే చెప్పుకోవాలి. దానికి గల కారణాల్లో ఒకటి బాలయ్య గారి ప్రీవియస్ మూవీస్. ఆల్మోస్ట్ యావరేజ్న 10కి 8 సినిమాలు అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ డ్రాబ్యాక్లోనే ఉంటాయి. దాంతోపాటు పల్నాటి బ్రహ్మనాయుడు, మహారథి, వీరభద్ర, విజేంద్రవర్మ లాంటి డిజాస్టర్స్ జనాలకి ట్రోల్స్ చేయడానికి స్కోప్నిచ్చాయి. సో కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమాలు వల్లనో లేక ఆయన కెరీర్లో డిజాస్టర్స్ వల్లనో బాలయ్యకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కంప్లీట్గా దూరం అయ్యారు. బట్ బాలయ్యకి ఎప్పుడూ ఆయన ఫ్యాన్స్ ఆయన వెన్నంటే ఉన్నారు. లెజెండ్ అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు టాలీవుడ్లో బ్లాక్ బస్టర్స్ లిస్ట్లో ఉన్న బాలయ్య రేంజ్ని మరొకసారి ప్రూవ్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఎన్టీఆర్ బయోపిక్ దగ్గరికి వస్తే బాలయ్య 5 వయసు ఉన్న ఎన్టీఆర్ లాగా బాగానే సరిపోయారు. కానీ యంగ్ ఎన్టీఆర్గా రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసినప్పుడు కానీ తరువాత సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఆ టైం పీరియడ్లో ఎన్టీఆర్ కింద బాలయ్య అంత బాగా సెట్ కాలేదని చెప్పాలి. ఎన్టీఆర్ బయోపిక్ అనౌన్స్ చేయంగానే చాలామంది బాలయ్య ఎందుకు చేస్తున్నారు అనవసరంగా, ఎన్టీఆర్ కింద సూట్ కారు, ఈయన్ని చూస్తేనేమో ఫుల్ మాస్ యాక్షన్ హీరో, ఈయన ఎన్టీఆర్ బయోపిక్ లాంటి క్లాస్ మాస్టర్ పీస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని చాలామంది కామెంట్స్ పెట్టడం జరిగింది. దీంతోపాటు బాలయ్య టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే అవటం అండ్ చంద్రబాబు నాయుడు గారికి బావ అవటం, సో ఈయన ఆబ్వియస్లీ తీసే బయోపిక్లో కంప్లీట్ నిజం ఉండదు, వాళ్ళ బావకి వ్యతిరేకంగా సినిమా ఎలాగో తీయడు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ట్రూ సినిమా అని కొంతమంది కామన్ ఆడియన్స్ అండ్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా పెద్దగా ప్రాపగాండా చేశారు. ఇది చాలదన్నట్టు ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనౌన్స్ చేశారు. బాలకృష్ణ ముందు రామ్ గోపాల్ వర్మతో సినిమా తీద్దాం అనుకుని మళ్ళీ ఎందుకో డ్రాప్ అయ్యాడు. దానికి కోపంతోనే ఆర్జీవి కౌంటర్ కింద ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు అని ఒక రూమర్ ఉంది. ఎంతో కొంత నిజం లేకపోతే ఆర్జీవి ఈ ఎన్టీఆర్ బయోపిక్ని కరెక్ట్గా బాలకృష్ణ అనౌన్స్ చేశాక ఎందుకు స్టార్ట్ చేయాలి, ఇంతకన్నా ముందు ఎందుకు తీయలేదు అన్న క్వశ్చన్స్ మనం వేసుకుంటే గనక మనకే అర్థమవుతుంది. ఈయన పుణ్యమా అని ఎప్పుడో జనాలు మర్చిపోయిన లక్ష్మీపార్వతి గారు మళ్ళీ లైమ్లైట్లోకి రావటం, ఈవిడ ఆర్జీవి కలిసి ప్రతి 4 రోజులకి ఏదో ఒక సెన్సేషన్ కామెంట్లు పోస్టులు పెట్టడం, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ సినిమాకి రిలీజ్ కాకముందే ఒక 40-50% నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. సో మా ఒపీనియన్ ఏంటంటే ఇదే ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య తీయకుండా, అలాగే నందమూరి ఫ్యామిలీ ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా వేరే డైరెక్టర్తోనో లేదా క్రిష్ గారితోనే ఇంకో క్యాస్ట్ని పెట్టి తీసుండాల్సి, అప్పుడు కంప్లీట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉండేదని మా ఫీలింగ్. ఎగ్జాంపుల్ రక్త చరిత్ర, యాత్ర సినిమాలు తీసుకోండి. రక్త చరిత్రలో పరిటాల రవి గారి క్యారెక్టర్ కింద టాలీవుడ్లో ఎంతోమంది బడా హీరోలు సూట్ అయ్యేవారు, ఈవెన్ జగత్ బాబు గారు కూడా యాప్ట్గా సెట్ అయ్యేవాళ్ళు. బట్ ఆర్జీవి వాళ్ళెవరిని కాకుండా తెలుగు వాళ్ళకి తక్కువ తెలిసిన వివేక్ ఒబెరాయ్ని తీసుకున్నారు. ఒక కొత్త ఫేస్ అవటం వల్ల, హీరో మీద టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ లేకపోవటం వల్ల సినిమా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ జనాలు కూడా ఒక స్టేజ్లో వివేక్ ఒబెరాయ్కి బాగా కనెక్ట్ అయిపోయారు పరిటాల రవి గారి కింద. అలాగే వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర తీసుకుంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఎవరు ఈ మూవీ ప్రొడక్షన్లో లేరు. అలాగే వైఎస్ఆర్ రోల్ చేసిన మమ్ముటి కూడా టూ మచ్ ఫ్రీక్వెంట్గా మన తెలుగు వాళ్ళు చూసే ఫేస్ కాదు. సో ఫస్ట్ నుండి ఈ సినిమా మీద కానీ ఈ సినిమాలో వైఎస్ఆర్ రోల్ ప్లే చేసే మమ్ముటి గారి మీద కానీ ఎక్స్పెక్టేషన్స్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ బయోపిక్ని కూడా చేసుంటే మహానటిలాగా కామ్గా వచ్చి ఒక బ్లాక్ బస్టర్ అవడానికి స్కోప్ ఉండేది. సో ఈ థియరీని పక్కన పెట్టి సినిమాలోకి వెళ్దాం. సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ని మైనస్ పాయింట్స్ని కూడా క్రిస్పీగా మాట్లాడేసుకుందాం. ముందుగా ప్లస్ పాయింట్స్. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్స్ట్రాడినరీగా ఉన్నది సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్. పిక్చరైజేషన్ చూస్తే నిజంగా 50 years బ్యాక్ అలా ఆ రోజుల్లో అలా ఉండేదా అన్న ఫీలింగ్ బాగా తీసుకొచ్చారు. ప్రతి ఫ్రేమ్ ఎంత క్వాలిటీగా అండ్ ఎంతో రిచ్గా కనపడ్డాయి. అలాగే కీరవాణి గారు కంపోజ్ చేసిన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి.
ఒక లెజెండ్ ఇంకొక లెజెండరీ క్యారెక్టర్కి మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అన్నగారంటే కీరవాణి గారికి ఎంత ప్రేమో ఆయనకి డెడికేట్ చేసిన ఎన్టీఆర్ మోర్ దాన్ ఏ హీరో అన్న పాట వింటే మనకే అర్థమవుతుంది. క్యారెక్టర్స్ విషయానికి వస్తే బసవతారకం గారి రోల్ విద్యాబాలన్ గారు చాలా బాగా ప్లే చేశారు. ఇన్ఫ్యాక్ట్ యాప్ట్గా సెట్ అయిపోయారు అనొచ్చు. అలాగే ఏఎన్ఆర్గా సుమంత్, సిబిఎన్గా రానా, హరికృష్ణ గారి కింద కళ్యాణ్ రామ్ అండ్ నాదెండ్ల భాస్కర్ రావు గారి కింద సచిన్ కదేకర్ వీళ్ళందరూ వాళ్ళ రోల్స్కి నిజంగా న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి ప్రతి సీన్ ప్రతి కాన్వర్సేషన్ టూ లెంతీగా అనిపిస్తాయి. అలా కాకుండా కొంచెం క్రిస్పీగా తీసుంటే బాగుండేది. ఎగ్జాంపుల్, మన దేశం షూటింగ్ జరుగుతున్నప్పుడు సీన్, పాతాళ భైరవి సీన్, బసవతారకం గారు అన్నగారికి హార్మోని నేర్పిస్తున్న సీన్, ఇలాంటి సీన్స్ అన్నీ కొంచెం లెంతీగా అనిపిస్తాయి. ఇవన్నీ కొంచెం స్క్రీన్ ప్లే ఫాస్ట్ చేసి త్వరగా ఫినిష్ చేసి ఉంటే ఇంకొంచెం మంచి ఇంపాక్ట్ ఉండేది. అలాగే అన్నెసెసరీ సీన్స్. ఎన్టీఆర్ గారి కెరీర్లో ఎన్నో మోడ్యులేషన్స్ అండ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు. అవి అన్నీ ప్రొజెక్ట్ చేద్దామని ఇంటెన్షన్తో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రోల్స్ చూపించడానికి ట్రై చేశారు. వాటిల్లో కొన్ని తీసేస్తుంటే బాగుండేది. అందులో షావుకార్ జానకి గారితో సీన్, అలాగే బ్రహ్మానందం గారు రేలంగి పాత్ర పోషించారు ఆ సీన్స్, అలాగే సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ గారు ఆశ్రమానికి వెళ్ళే సీన్స్, ఇవన్నీ అన్నెసెసరీగా సినిమాలో అవసరం లేదేమో అనిపిస్తాయి. కథానాయకుడితో పోలిస్తే మహానాయకుడు మూవీ లెంత్ తక్కువ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం స్పీడ్గానే ఉంటుంది. ఈ రెండింటిని కనుక కంపేర్ చేసి చూస్తే ఓవరాల్గా ఎన్టీఆర్ బయోపిక్ని 2 పార్ట్స్గా తీయకుండా ఒకటే మూవీగా తీసుంటే జనాలకి బాగా ఎక్కేదని మా ఫీలింగ్. ఫస్ట్ హాఫ్ అంతా ఆయన సినిమా జీవితం, సెకండ్ హాఫ్ అంతా ఆయన రాజకీయ జీవితం తీసుంటే మూవీ క్రిస్పీగా ఉండే. ఇకపోతే ఇందులో రియాలిటీ ఎంత? 2 పార్ట్స్లో సినిమాటిక్ లిబర్టీ చాలా చోట్లే తీసుకున్నారు. బట్ అది సీన్స్కి బలం అయ్యాయే కానీ రియాలిటీని ఎక్కడా కంప్లీట్గా మార్చలేదు. రియాలిటీ గురించి మాట్లాడుకుంటే స్టోరీలో చూపించిన సీన్స్ అంతా మ్యాక్సిమం అందరికీ తెలిసినవే. ఎందుకంటే ఎన్టీఆర్ గారి జీవితం లక్ష్మీపార్వతి గారు రాకముందు వరకు ఒక తెరిచిన ఇది మనం ఎంతోమంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూలు చూసి తెలుసుకున్నాం, అలాగే ఎన్నో వీడియోలు చూసి తెలుసుకున్నాం. ఈవెన్ ఏఎన్ఆర్, కృష్ణ గారు లాంటి లెజెండ్స్ కూడా ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఫ్యూ సిచ్యువేషన్స్లో కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఆయన ఎంత పెద్ద లెజెండో, ఆయన యొక్క గురించి రాసిన ఆర్టికల్స్, బుక్స్ ఆన్లైన్లో ఇప్పటికీ దొరుకుతాయి. అవి చదివితే మనకే తెలుస్తుంది. ఇంకపోతే చాలామంది ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ని బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్తో కంపేర్ చేశారు. కొంతమంది ఆర్జీవి సినిమానేలో రియాలిటీ ఎక్కువ ఉందని నెగిటివ్ కామెంట్స్ చేశారు. నిజానికి 2 సినిమాలకి కంపారిజనే లేదు. ఈ విషయం సాక్షాత్తు లక్ష్మీపార్వతి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బాలయ్య తీసిన బయోపిక్లో ఎన్టీఆర్ గారు సీఎం అవటం, హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళటం, తిరిగి వచ్చేపాటికి నాదెండ్ల భాస్కర్రావు గారితో గొడవ, తిరిగి మళ్ళీ సీఎం అవటం, ఇంతలో బసవతారకం గారు చనిపోవడంతో సినిమాని ముగించారు. మరి లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ జీవితంలో అడుగుపెట్టింది ఆ తర్వాతే కదా. ఎప్పుడైతే బసవతారకం గారు చనిపోయారో ఆ తర్వాత అధ్యాయంలోనే కదా లక్ష్మీపార్వతి గారు వచ్చేది. సో ఈ ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్లో నిజమెంత అనేది పక్కన పెడితే టెక్నికల్గా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈజ్ ద కంటిన్యూషన్ ఆఫ్ ఎన్టీఆర్ మహానాయకుడు. సో ఇందులోనే నిజం ఉంది, అందులో నిజం లేదు అన్న స్టేట్మెంట్స్ ముమ్మాటికి తప్పు. 2 స్టోరీస్ కూడా ఎన్టీఆర్ గారి జీవితంలో ఒక భాగమే. సో ఇదే అండి ఎన్టీఆర్ బయోపిక్ మీద మా ఒపీనియన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సోకాల్డ్ సినిమా.